హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈ తోటకూర కాడలతో కర్రీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారండి? ట్రై చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ ఎండాకాలంలో పిల్లలు కూడా పులుసు కూరలు చాలా ఇష్టంగా తింటారు కదండి. ఒక్కసారి ఈ విధానాన్ని ట్రై చేయండి. ముందుగా బాండీ తీసుకుని కూరకి సరిపడా నూనె వేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, 2 చిన్నులపై రెబ్బలు వేసి వేయించుకోండి. ఇవి వేగాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర కాడలను వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోండి. తోటకూర కాడలు మగ్గిన తర్వాత దోసకాయ ముక్కలు కూడా వేసి దానికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకొని మరొక 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఇవి బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు టమోటా ముక్కలు వేసి టమోటా ముక్కల నుంచి కూడా నీరు వచ్చిందాకా మగ్గించుకోవాలండి. టమోటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత కూరకి సరిపడా కారం వేసుకొని ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండుని గుజ్జు తీసి ఆ గుజ్జు కూడా ఈ టమోటా ముక్కలతో పాటు వేసుకొని బాగా మరిగించుకోవాలండి. ఈ చింతపండు గుజ్జంతా దగ్గరికి అయిందాకా ఉడికించుకోవాలి. అంతేనండి, తోటకూర కాడలతో దోసకాయ కాంబినేషన్ పులుసు రెడీ అయిపోయింది. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో. నేనైతే ఇలా ట్రై చేశాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.